Kukuli power house. Kukuli power house. So this is the first vlog in our channel. Yes. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. Support us, guys. మూవీ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో? యాక్చువల్లీ మేము డే 2 వచ్చాము. నిన్న రివ్యూస్ అయితే మొత్తం యావరేజ్ అని చెప్పి వచ్చినాయి. సో చూద్దాం ఎలా ఉంటుంది మూవీ. నేనైతే చాలా కూల్గా ఉన్నా. ఒక మంచి సినిమా చూడబోతున్నా అనే దీని మీద ఉన్నా. నేను మంచి స్టార్స్ అందరూ స్టార్ట్ అవుతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ సౌండ్ కోసం కదా వచ్చింది. ఊహించంత డబ్బు వచ్చింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఎలాగనిపించింది అనియా? నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. సెకండ్ హాఫ్ మరి ఎలాగా చేస్తారో చూడాలి. స్టోరీ మాత్రం చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో మరి. ఎస్ ఓకే, బ్రేక్ మోడ్. చికెన్ రోల్. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. హైప్ తో లేకుండా వెళ్ళాం కాబట్టి మంచిగానే అనిపించింది మూవీ. మరి నీకన్యా? బాగుంది. చూసినంత వరకు నాకైతే నాకు కూడా నచ్చింది. లైక్ పాత చిరంజీవి సినిమాలు ఉన్నాయి కదా, అలాంటి ఫైట్స్ గానీ అన్ని చాలా బాగున్నాయి. రజనీకాంత్ వింటేజ్ వైబ్ పర్లేదు, బాగానే చూపించారు లోకేష్ గారు. అంటే ఓవర్ హైప్ పెంచేసుకొని వెళ్తే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. దాని వల్ల ఎక్కువ హైప్ లేకుండా వెళ్తే మాత్రం సాటిస్ఫై అవుతారు. బాగుంది. ఉపేంద్ర సార్ ని, రజనీకాంత్ సార్ ని ఒక ఫ్రేమ్ లో చూసినప్పుడు మాత్రం అబ్బా. అలానే మన కింగ్ నాగార్జున సార్ అండ్ రజనీకాంత్ సార్ కూడా కనిపించాలి కదా వీడియోకి మనం. మరి నా హైట్ తీస్తుంటే ఉంది పెట్టలేదు. సరే, వీకెండ్ కాబట్టి మంచిగా సినిమాకి వెళ్ళి చిల్ అవ్వండి. ఏ రివ్యూస్ తొక్క తోలు ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమా అయితే బాగానే ఉంది, పర్లేదు. ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది. ఇంకా ఆ క్యామియోస్ నాకైతే అమెరికన్ కారి క్యామియో కొంచెం ఇరికిచ్చినట్టు అనిపించింది ఎందుకో. నిజమే. నాగార్జున గారి రోల్ కూడా పర్లేదు, మరి అనుకున్నంత ఏం లేదు కానీ డైలాగ్స్ కూడా డాన్సులు మాత్రం విరగదీశారు. నాగార్జున గారి పైకెట్ నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. మాట్లాడు బ్రో. అంటే నాగార్జున గారి స్వాగ్ అదంతా స్వాగ్ స్టైల్ అంతా మనకు తెలిసిందే. బాగుంది, సినిమాలో బాగా చూపించారు. కాకపోతే డైలాగ్స్ ఇవన్నీ కొద్దిగా తగ్గాయి. దానివల్ల చిన్న డిసప్పాయింట్మెంట్ నాకైతే వచ్చింది. మీకో మరి? అంటే నేను చెప్పేసాను కదా, ఇంకా నా ఫీలింగ్ అయితే అదే బానే ఉంది, పర్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ డ్రామా కొద్దిగా ఎక్కువ సాగడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్ అనిపించినా సరే పర్లేదు, వెళ్ళిపోయింది. ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు చెప్పు. నేనే చెప్పాలా? సినిమా కబుర్లు. ఓకే గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye.